హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనము. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, జీవితంలో అలసిపోయిన వారికి, జీవితంలో నెమ్మది లేని వారికి, వ్యాధుల గుండా, బలహీనతల గుండా, శ్రమల గుండా వెళ్తూ ఒక నిరీక్షణ ఇంకా కోల్పోయిన వారికి, ఇటువంటి నిరీక్షణ నా జీవితంలో లేదు, సమస్తము అయిపోయింది నా లైఫ్లో అని భయపడుతున్నారా, బాధపడుతున్నారా, దిగులు చెందుతున్నారా? అయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే, నా చేతి నీడలో నేను నిన్ను కప్పి ఉన్నాను. దేవుని యొక్క హస్తము ఎంతో బలమైనది, పరిశుద్ధమైనది. అది సురక్షితమైన చోటు. అలసిపోయిన వారికి, నలిగిపోయిన వారికి ఆశ్రయమును, నెమ్మదిని, ఆదరణను, ఒక నూతన ఆశను కలుగజేయగలిగినటువంటి సంరక్షమైన ఒక స్థలము దేవుని యొక్క హస్తమైంది. ప్రభు అంటున్నాడు ఏంటంటే, అటువంటి నా సురక్షితమైన చేతిలో నేను నిన్ను దాచి ఉన్నాను, నా సురక్షితమైన చేతితో నేను కప్పి ఉన్నాను. కాబట్టి ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు. నువ్వు భయపడొద్దు, దిగులు చెందొద్దు. నా చేతి నీడలో నేను నిన్ను కప్పి ఉన్నాను. నా సంరక్షణ నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. నీకు హాని చేయనది కానీ, నిన్ను భయపెట్టినది కానీ, మరణకరమైనది ఏది కానీ నా హస్తమును దాటుకొని నీ వద్దకు రాలేదు. నీవు నిరంతరము నా చేతిలో కాపాడబడతావని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.